హాయ్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, న్యూమరికల్ డేటా టైప్స్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం జావా ప్రోగ్రామింగ్‌లో. సో, ఐడియల్లీ మీకు ఒక ప్రోగ్రామ్ ఉందంటే, సో, డేటా ఇస్తారు కదా! లైక్ ఇన్‌పుట్స్ ఉంటాయి. ఆ ఇన్‌పుట్స్ అనేది వేరియస్ నంబర్స్ ఫార్మ్స్‌లో ఉంటాయి. సో, మనకి ఏ అకేషన్‌లో ఏ డేటా టైప్ వాడాలనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్? సో, మనం బేసిక్‌గా నంబర్స్ చూస్తే 2 టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ నార్మల్ ఇంటీజర్స్, రైట్? అలానే రేషనల్ నెంబర్స్ ఆర్ ఫ్రాక్షన్స్ అనుకుందాం మనం. రైట్? సో, ఇంటీజర్స్ అనేవి లైక్ 10, 30 ఇలా ఉంటాయి. ఫ్రాక్షన్స్ అనేది యూ మైట్ బి నోయింగ్. సో, 10.33, 2.5 సో ఆన్ ఇలా ఫ్రాక్షనల్ ఫామ్‌లో ఉంటాయన్నమాట. రైట్? సో, ఇవన్నీ ఇంటీజర్స్ రిప్రజెంట్ చేయడానికి డేటా టైప్స్ వేరుంటాయి. ఫ్రాక్షన్స్ రిప్రజెంట్ చేయడానికి డేటా టైప్స్ వేరుంటాయి. సో, ఇంటీజర్ టైప్స్ తీసుకుంటే ఇంటీజర్ టైప్స్ సో మనకి ఏముంటాయంటే బైట్, షార్ట్, అలానే ఇంట్ డేటా టైప్, అలానే లాంగ్. ఈ నాలుగిటితో మనం రిప్రజెంట్ చేసేది ఇంటీజర్సే. బట్ ఏంటంటే మనం ఇందాక లాస్ట్ వీడియోలో చూసాం, ఒక 4 బిట్ బైనరీ నెంబర్ తీసుకుంటే ఇవి 16 నెంబర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు ఈ 4 బిట్స్తో సైన్డ్ నెంబర్స్. ఇప్పుడు మనం జనరల్లీ ఇప్పుడు ప్రోగ్రామ్లో తీసుకుంటే మనకు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో, ఇప్పటి నుండి మన నెంబర్ అంటే మనకు సైన్ నెంబర్సే గుర్తు రావాలి. ఓకే? సో, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. రైట్? సో, ఈ 16 నెంబర్స్ ఏమేమి ఉంటాయి? -8, -7, -6 సో ఆన్ -1 0 1 సో ఆన్ 7. రైట్? సో, ఒక 4 బిట్స్తో మనం ఈ 16 నెంబర్స్ -8 టు +7 దాకా రిప్రజెంట్ చేయగలం. అలానే ఇంకా మనం ఇంక్రీజ్ చేసామనుకోండి, 5 బిట్స్ తీసుకున్నాం అనుకోండి, -16 టు 15 నెంబర్స్ దాకా రిప్రజెంట్ చేయగలం. అలానే 6 బిట్స్ తీసుకుంటే -32 టు 31 ఇన్ని నెంబర్స్ రిప్రజెంట్ చేయగలం అనమాట. సో, మనకి ఎంత సైజ్ నెంబర్స్ యూస్ చేస్తున్నామో అంత పెద్ద నెంబర్స్ రిప్రజెంట్ చేయగలం. సో, దానికోసమే జావాలో ఇలా 4 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. బైట్ అనేది బేసికలీ 1 బైట్ అనమాట. అంటే 8 బిట్స్ ఉంటాయి. షార్ట్ అనేది 2 బైట్స్ 16 బిట్స్ ఉంటాయి. లాంగ్ అనేది 4 బైట్స్ 32 బిట్స్ ఉంటాయి. సారీ, ఇంట్ అనేది 4 బైట్స్ 32 బిట్స్ ఉంటాయి. లాంగ్ అనేది 8 బైట్స్ అంటే 64 బిట్స్ ఉంటాయి. రైట్? మనం మోస్ట్లీ ఈ రెండే యూస్ చేస్తాం. బైట్ అండ్ షార్ట్ మనం రియల్ టైంలో ఎక్కువ వాడం. సో, మోస్ట్లీ ఈ రెండు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, ఇంట్ అండ్ లాంగ్. రైట్? సో, ఇంట్ తీసుకుంటే 32 బిట్స్ కదా. సో, 32 బిట్స్ అంటే ఇవి ఎక్కడ ఆ నెంబర్స్ ఎంత సపోర్ట్ చేస్తాయంటే -2^31 టు 2^31 -1 ఇన్ని నెంబర్స్ రిప్రజెంట్ చేయగలం. జస్ట్ లైక్ 4 బిట్స్తో మనం చూస్తే -8 టు +7 కదా. అంటే ఇది -2^3 టు 2^3 -1. అలానే ఇంటీజర్లో ఇన్ని నెంబర్స్ రిప్రజెంట్ చేయగలం అనమాట. సో, ఇది నియర్లీ 2 మిలియన్స్ ఉంటుంది. అంటే 20 lakhs దాకా ఉంటుంది. రైట్? రేంజ్ -2 మిలియన్ టు +2 మిలియన్. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. రైట్? కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనం చాలా పెద్ద నెంబర్స్తో ప్రోగ్రామ్ రాయాల్సి రావచ్చు. ఒక 2 పెద్ద నెంబర్స్ని లైక్ మల్టిప్లై చేస్తే ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది కదా. సో, దానికోసం ఇంకొక డేటా టైప్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ లాంగ్. ఇదేంటంటే 64 బిట్స్. ఇందాక మనం చెప్పినట్టు 8 బైట్స్ ఉంటాయి, అంటే 64 బిట్స్. సో, ఇది ఎంత పెద్ద నెంబర్స్ రిప్రజెంట్ చేయగలదంటే -2^63 టు 2^63 -1. సో, ఇది నియర్లీ 9 ఫాలోడ్ బై ఐ థింక్ 15 or 18 జీరోస్ ఉంటాయి అనమాట. అంత పెద్ద నెంబర్స్ని వాడుకోవచ్చు మనం. రైట్? సో, అకేషన్ బట్టి మనం ఏ డేటా టైప్ వాడాలి తెలుసుకుంటాం. రైట్? అండ్ ఓకే, మనం ఇప్పుడు ఇంటీజర్స్ చూసాం, అలానే ఫ్రాక్షన్స్ చూడాలి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
మీరు 10/3 రిప్రజెంట్ చేయాలనుకోండి, ఇట్స్ వాల్యూ సంథింగ్ లైక్ 3.333 సో ఆన్. సో ఇట్లా ఉంటుంది కదా. ఇవి నార్మల్ ఇంటీజర్స్లో రిప్రజెంట్ చేయలేం. సో దీనికోసం మనం ఇదే ఫ్లోట్ కానీ డబుల్ కానీ యూస్ చేస్తాం, డబుల్ డేటా టైప్. సో ఇవి కూడా అంతే. ఫ్లోట్ ఏంటంటే 4 bytes రిప్రజెంట్ చేయగలం, డబుల్తో 8 bytes రిప్రజెంట్ చేయగలం. అంటే 8 bytes ఉంటాయి. సో ఎంత ఎక్కువ సైజ్ ఉంటే అంత పెద్ద నెంబర్స్ని అంత ప్రిసైజ్ వేలో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లోట్ తీసుకుంటే 10/3ని ప్రాబ్లీ సంథింగ్ లైక్ 3 ఫాలోడ్ బై ఒక 7 డెసిమల్ పాయింట్స్ దాకా ఇస్తుంది అనుకుంటాను. ఓకే, అలానే డబల్ తీసుకుంటే 10/3కి ఇంకా కొంచెం ఎక్కువ నెంబర్, లైక్ ఇంకా ఎక్కువ సైజ్ ఉంటుంది కాబట్టి దానికి ఇంకా ఎక్కువ నెంబర్ కూడా రిప్రజెంట్ చేయగలం డబల్లో. సో డబల్తో మీరు చూసుకుంటే ఇంకా కరెక్ట్ వాల్యూ రిప్రజెంట్ చేయొచ్చు. ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తుంది దీని మీద, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ని ఎక్కడ యూస్ చేస్తాం, ఇంటీజర్ని లాంగ్కి డిఫరెన్స్ చూద్దాం. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఒక ఎర్రర్ కనిపిస్తుంది, ఇంటీజర్ నెంబర్ టూ లార్జ్, అంటే ఇంత పెద్ద నెంబర్ తీసుకోలేం బేసిక్గా, రైట్? సో లెట్స్ సే ఇంకో నెంబర్ ఇంటి బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సే నాకు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. సో అప్పుడు జనరల్లీ నేనేం చేస్తాను, ఇంటి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి చేస్తాను, ప్రింట్ చేస్తాను దీన్ని. సో ప్రింట్ చేసి చూద్దాం అసలు వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. సో మీరు చూస్తే ఏదో డమ్మీ నెంబర్ ఉంది, లైక్ ఇంత పెద్ద నెంబర్ని ఇంకో నియర్లీ 1 million రిప్రజెంట్ చేస్తే చాలా పెద్ద నెంబర్ రావాలి. బట్ మీరు ఇక్కడ చూస్తే బికాస్ మన ఇంటీజర్ డేటా టైప్ అనేది అంత పెద్ద నెంబర్స్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల మనకు కరెక్ట్ వాల్యూ రాదు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే లాంగ్ యూస్ చేస్తాం. లాంగ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి, రైట్? ఇప్పుడు చూద్దాం. డీని ప్రింట్ చేస్తే సో ఇప్పుడు కూడా మనకు కరెక్ట్ నెంబర్ రాలేదు. ఎందుకని? బికాస్ మనం యాక్చువల్లీ మల్టిప్లై చేసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై ఫస్ట్ అవుతుంది కాబట్టి, సో దీన్ని ఫస్ట్ మనం ఏదో ఒక నెంబర్ని కన్వర్ట్ చేయాలి. 2 కన్వర్ట్ చేసినా పర్లేదు, బట్ అట్లీస్ట్ 1 నెంబర్ని మనం లాంగ్గా కన్వర్ట్ చేసి మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ట్రై చేస్తే మీకు సో ఇట్స్ యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఇది చూద్దాం, ఇది ఎందుకు కన్వర్ట్ చేయాలనేది లెట్స్ సీ. బేసికలీ లాంగ్ సి ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే ఇంత పెద్ద నెంబర్ని తీసుకుందాం. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఈ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ అయ్యి ఇది ఒక మెమరీ లొకేషన్లో ఈ నెంబర్ సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన తర్వాత సి అనే వేరియబుల్ని దీన్ని పాయింట్ చేస్తుంది, రైట్? సో ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. బట్ ఇది మనం కన్వర్ట్ చేయలేదనుకోండి, ఇది ఇంటీజర్స్గానే ఉన్నాయనుకోండి, 2 ఇంటీజర్స్కి మల్టిప్లికేషన్ ఇంటీజర్స్ అనే మన జావా కంపైలర్ అనుకుని ఆ ఇంటీజర్కి తగ్గ స్పేసే ఇస్తుంది. సో మనకు అందుకనే లాస్ట్ టైం రాంగ్ వాల్యూ వచ్చింది, బికాస్ వీ డింట్ టైప్ కాస్ట్ హియర్. సో దీన్ని ఏంటంటే మనం లాంగ్గా కన్వర్ట్ చేస్తాం ఒక నెంబర్నైనా. సో ఇప్పుడు ఇలా చేయటం వల్ల, రైట్? సో ఇదేంటంటే లాంగ్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి కంపైలర్కి అర్థమవుతుంది, ఓకే లాంగ్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి లాంగ్ రిజల్ట్ రావచ్చు. సో నేను ఒక లాంగ్ నెంబర్ సరిపడేంత మెమరీ సైజ్ని అలొకేట్ చేస్తాను, ఒక పెద్ద నెంబర్ని, దాంట్లో ఈ ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేసి సేవ్ చేస్తాను, అప్పుడు సితో అసైన్ చేస్తాను. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. అందుకనే మనం టైప్ కాస్టింగ్ చేయాలి, రైట్? ఇప్పుడు రైట్ సైడ్ 2 చేసినా పర్లేదు, ఆర్ ఎల్స్ ఒక నెంబర్ చేసినా పర్లేదు, రైట్?
ఇప్పుడు మనం ఫ్లోటింగ్ నెంబర్స్ చూద్దాం. లెట్స్ ఏ ఏనే లెట్స్ ఏ మారుద్దాం వాల్యూస్. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. సో లెట్స్ ఏ ఫ్లోట్ f1 ఈజ్ ఈక్వల్ టు a/10 a/b చేద్దాం. సో అసలు ఇక్కడ ఏమవుతుందో చూద్దాం, అసలు ఈ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. సో ఓకే, 10/3 3.0 వచ్చింది. బట్ ఐడియల్లీ మీరు 10/3 చూస్తే 3.3333 సంథింగ్ రావాలి. సో లెట్స్ టేక్ అన్ ఈజీ నెంబర్. సో కొంచెం మనకు కరెక్ట్గా 3.5 రావాలి అని తెలుస్తుంది. సో ఓకే, ఇక్కడ 2/3 7/2 తీసుకుంటాను. ఐ మీన్ కొంచెం ఈజీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇంట్యూషన్ త్వరగా వస్తుంది అని. 7/2 బేసిక్గా మనకి 3.5 రావాలి, రైట్? బట్ ఇక్కడ 3.0 వచ్చింది. ఎందుకంటే అగైన్ ఇక్కడ లాస్ట్ ఎగ్జాంపుల్ లాగా మనం రైట్ సైడ్ ఫస్ట్ క్యాలిక్యులేట్ అయిపోయి ఒక ఇంటీజర్ సరిపడేంత నెంబర్లో ఈ నెంబర్ని పెడుతుంది. దాన్ని మనం ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తున్నాం. బట్ ఇది ఇంటీజర్ లొకేషన్లో పెట్టినప్పుడు ఇంటీజర్లో పాయింట్స్ ఉండవు. సో ఈ పాయింట్స్ని తీసేస్తుంది. సో అందుకని మనం ఇక్కడ ఒక నెంబర్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూస్తే 3.5 వచ్చింది, రైట్? సో ఈ టైప్ కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 3, int d1 ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే a/b. ఫ్లోట్ తీసుకుందాం. ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలి కదా, ఫ్లోట్ కన్వర్ట్ చేద్దాం. అండ్ ఇంకొకటి డబుల్ తీసుకుందాం. d2 ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్. సో మనం ఇందాక డిస్కస్ చేసాం. ఐ మీన్ ఫ్లోట్ అయితే 4 బిట్స్, డబుల్ అయితే 8 బిట్స్. సో డబుల్లో ఇంకా ఎక్కువ రేంజ్ ఆఫ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయగలం, రైట్? సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమవుతుందో చూద్దాం. d2 ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే చూడండి, ఫ్లోట్లో యాక్చువల్లీ 10/3 అనేది 3.3333 ఇన్ఫైనైట్ టైమ్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్లోట్లో కొన్ని డిజిట్స్ మాత్రం సపోర్ట్ చేయగలదు. లైక్ ఐ థింక్ నియర్లీ 7 ప్రిసిషన్ అనేది 7 ఉంటుంది, 7 డెసిమల్ పాయింట్స్ ఉంటుంది. అదే డబుల్లో తీసుకుంటే ఈవెన్ 15 డిజిట్స్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఈ ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ కూడా డబుల్ ఎక్కువ సైజ్ కాబట్టి అది ఇంకా పెద్ద నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది, రైట్? సో దట్స్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటీజర్, లాంగ్, float and double. Okay, thanks for watching.